జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తూనే ఉన్నారు. అస్సలు గ్యాప్ తీసుకోకుండా కుమ్మేస్తున్నాడు తారక్. నిన్న మొన్నటి వరకు వార్ సీక్వెల్ షూటింగ్ తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కానున్నాడు. ఈ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి డ్రాగన్ షూటింగ్ కు రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ వార్ 2 షూటింగ్ ఇంకా వారం రోజులు బాకీ ఉంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్లపై ఒక పాట చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండిపోయింది. నిజానికి ఈ షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా కూడా ఈ మధ్య హృతిక్ రోషన్ కాలికి గాయం కావడంతో అప్పుడు షూటింగ్ వాయిదా పడింది. దాన్ని ఇప్పుడు షూట్ చేయబోతున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఏప్రిల్ 2వ వారంలో ముంబైలో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. దీనికోసం ఇదే వారం ముంబై వెళ్లనున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత కూడా జూలై మొత్తం వార్ 2 ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బ్యాలెన్స్ ఉన్న ఈ పాటను దాదాపు 1000 మంది గ్రూప్ డాన్సర్స్ తో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. వార్ 2 సినిమాకు ఈ పాట హైలైట్ కానుంది. పైగా ఇండియన్ సినిమాలో ఉన్న ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ తన సినిమాలో ఉండడంతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అయాన్ ముఖర్జీ. మరోవైపు హృతిక్, తారక్ ఇద్దరూ పోటీపడి ఈ పాటలో డాన్స్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. అభిమానులకు ఈ పాట కన్నుల పండుగ కాబోతుంది. ఇక్కడి వరకు ఇదంతా బాగానే ఉంది. ఇక ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లోకి అడుగు పెడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది అభిమానులకు ఒక రకంగా గుడ్ న్యూస్. కేవలం 8 నెలల్లోనే షూటింషూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి అంతా బాగానే ఉంది కదా, బ్యాడ్ న్యూస్ ఎక్కడ ఉందనుకోవచ్చు. అది కూడా ఒకటి ఉంది. నిజానికి డ్రాగన్ సినిమాను సంక్రాంతి 2026కి విడుదల చేయాలని అనుకున్నారు. జనవరి 9న విడుదల అంటూ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమాను సంక్రాంతికి తీసుకురావడం దాదాపు అసాధ్యం. అందుకే సమ్మర్ కు సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 2026 ఏప్రిల్ 9న డ్రాగన్ విడుదల దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. ఈ లెక్కన ఒక 3 నెలలు ఆలస్యంగా రాబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది అభిమానులకు బ్యాడ్ న్యూస్. మొత్తానికి ఒకే రోజు ఒకే సినిమాకు సంబంధించిన గుడ్ న్యూస్ ఒకటి, బ్యాడ్ న్యూస్ ఒకటి అభిమానులతో పంచుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.